విజువల్ ట్రీట్ వచ్చిందనమాట మన స్క్రీన్స్ మీదకి. అంటే స్క్రీన్ మీద చూస్తున్న సేపు చాలా క్వాలిటీగా, అంటే నిర్మాతలు ఎక్కడ వెనకాడకుండా ఖర్చు పెడితే ఒక మంచి సినిమా వస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే భయ, ఈ సినిమా తీసిన డైరెక్టర్ పేరు నవీన్ మేడారం. ఆయన పేరు అక్కడ బయటకు రానికుండా సినిమాని ఆగిచ్చేశాడు. అది అందరికీ ఆ ఇష్యూ ఏంటనేది ఆ టీం మటుకే తెలుసు. ప్రొడ్యూసర్ అభిషేక్ గారు ఈ సినిమాలో ఆయన డైరెక్టర్ పేరు వేసుకున్నారు. అయితే ఈ సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసింది నవీన్ మేడారం డైరెక్టర్. సో ఆయన కొంచెం గుర్తించి ఈ సినిమా క్రెడిట్స్ అంతా కూడా ఆయనకు వాళ్ళు వచ్చింది. నెక్స్ట్ ఇంకా సినిమా విషయంలోకి వస్తే, కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాకెట్ ఉన్నాడు భయ్య, రాయల్గా ఉన్నాడు. బింబిసారాలో ఎంత రాయల్గా ఉన్నాడో దీంట్లో కూడా అంతే రాయల్గా ఉన్నాడు. ఎక్కడ తగ్గకుండా ఆయన చూపించిన విధానం, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక థ్రిల్ మెయింటైన్ చేస్తూ చాలా క్వాలిటీగా తీశారు సినిమాని. ఇంకా హైలైట్స్ చెప్పాలంటే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ అయితే ఒక కీరవాణి గారు వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉందో ఆ రేంజ్లో ఉన్నాయి బీజిఎమ్స్. చాలా హై ఆక్టైన్లో ఉన్నాయి అన్నమాట బీజిఎమ్స్ అన్నీ కూడా. ఇంకా ఎక్కడ ఇంకేం చెప్పాలంటే హీరో గారే మొత్తం 1 మ్యాన్ షో చేస్తాడు. ఆయన ఫస్ట్ సీక్రెట్ ఏజెంట్గా రావడం, ఆయన ఎలివేషన్స్, సెకండ్ హాఫ్లో ఉన్న ఒక 2 ఫైట్లు ఉన్నాయి. ఇంటర్వల్ ఫైట్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కానీ యాక్షన్ ఆడియన్స్ని చాలా సాటిస్ఫై చేస్తాయి. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ ఫీస్ట్ వచ్చింది. అంటే మనం సలార్ చూసాం యాక్షన్, అయితే ఇందులో ఒక యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా ఉంది డెవిల్లో. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు 1 మ్యాన్ షో ఓవరాల్గా చాలా బ్రిలియంట్గా తీశారు సినిమాని. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బీజిఎమ్స్ కానీ ఎక్కడ తగ్గకుండా కళ్యాణ్ రామ్ గారికి ఇంకో చాలా పెద్ద హిట్ పడిందని చెప్పొచ్చు. ఆడియన్స్ అందరూ కూడా చక్కగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ డెవిల్ టీమ్.